వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. హైదరాబాద్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. ట్యాంక్ బండ్ పక్కన బుద్ధా భవన్ పక్కన ఏదైతే ఉన్నదో బిల్డింగ్లో ఈరోజు రేవంత్ రెడ్డి చేతి మీదుగా ఒక ఏసీపీ, 6 సిఐలు, 12 మంది ఎస్ఐలు, అలాగే అనేక మంది సిబ్బందితో హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. అసలు వాస్తవానికి 2024 అక్టోబర్లో గవర్నర్ హైడ్రా పోలీస్ స్టేషన్కు, హైడ్రా విభాగానికి ఆమోదం ఇచ్చారు. ఆ ఆమోదం ఇచ్చినప్పటి నుంచి వెళ్ళి దూకుడుగా వ్యవహరించిన హైడ్రా మొదట్లో అనేక ఏదైతే హైడ్రా లిమిట్స్ ఏదైతే ఉన్నదో, హైడ్రా పరిమితి ఏదైతే ఉన్నదో ఆ పరిమితిని బట్టి బఫర్ జోన్స్, అలాగే ఏదైతే ఎఫ్టీఎల్ జోన్స్ ఉన్నాయో, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ అని కన్స్ట్రక్షన్కి నిర్వచనం ఏంటో మనకు సంబంధించిన మరి ఎవరైతే మిత్రులు ఈరోజు ప్యానలిస్టులు ఉన్నారో వారే దానికి సంబంధించిన పూర్తిగా విశ్లేషిస్తారు. ప్రస్తుతం దానికి మనం చెప్పడానికైతే మనం చాలా ఉంది, కానీ మన విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు పార్టిసిపెంట్స్ వాళ్ళే దీని మీద అసలు హైడ్రా పరిమితి ఏంటి, నిర్వచనం ఏంటి, కార్యాచరణ ఏంటి, దానికి పరిమితి ఏంటి, ఆ పరిమితులలో ఉండి హైడ్రా పనిచేస్తుందా లేదా, హైడ్రా పనిచేస్తే దానికి సంబంధించిన ఇంకా దానికి ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో, ఆ ఆటంకాలకి నిరోధించడానికి ప్రభుత్వాలు ఎలా మార్గం చూపుతున్నాయో, హైడ్రా అసలు వాస్తవానికి ఎవరికి మేలు చేయడానికి హైడ్రాని స్థాపించారు అనే విషయంపై మనం విశ్లేషించడానికే ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే ఒక విషయం, ఎప్పుడైతే హైడ్రా అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి రంగనాథ్ను దానికి ఇన్ఛార్జ్గా పెట్టి మొదలుపెట్టారో, గతంలో వారు ఏదైతే ఉన్నదో మున్సిపల్ అథారిటీలకు కానీ, అలాగే సంబంధిత పోలీస్ అధికారులకు కానీ, పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వారికి తోడుగా ఆ సిబ్బందిని తీసుకొచ్చి అక్కడ ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో, ఏదైతే వాళ్ళ దృష్టిలో వచ్చాయో అది కూలగొట్టడానికి కానీ, దాని మీద ఏదైతే చర్యలు తీసుకోవడానికి ఇంతకుముందు ఇచ్చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఎప్పుడైతే హైడ్రా పోలీస్ స్టేషన్ నిర్మిస్తాను అని చెప్పారు, ఆ నిర్మించిన తర్వాత దానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. ఆ శంకుస్థాపన చేసిన తర్వాత దాని పర్మిటేషన్స్ ఏమున్నాయి, దీన్ని ఇంకా పెంచుకుంటా పోతామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మా లెనిన్ ఎవరైతే స్టాఫ్ రిపోర్టర్ ఉన్నారో వారు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి ప్రత్యేకంగా ఏదైతే ప్రసారం ఉన్నదో అది కూడా మనం వీక్షించడానికి ప్రయత్నం చేద్దాం. ముద్దుగాల ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి బీజేపీ నాయకులైనటువంటి జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం. జితేందర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా పోలీస్ స్టేషన్ను ఈరోజు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా వాస్తవానికి హైడ్రా పరిమితులేంటి, హైడ్రా చేస్తున్న పని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఇప్పుడు హైడ్రా అందరికి ప్యానలిస్టులు అందరికీ నమస్కారం. ఈరోజు హైడ్రా గురించి టాపిక్ చాలా మంచి టాపిక్. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వెళ్ళి హైడ్రా అనేది ఒక దూకుడుగా ప్రదర్శించి సడన్గా మాయమైపోయిన పరిస్థితిలో మళ్ళీ ఒక విధంగా మళ్ళీ హైడ్రా పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేసి ఇవాళ మళ్ళీ పబ్లిక్ ముంగటికి వచ్చింది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఇది నాకు తెలిసి ఇది పెద్దగా పని అయ్యేటట్టు లేదండి. ఎందుకంటే హైడ్రా పోలీస్ స్టేషన్ పరిమితులు ఏంటి, దాని గైడ్ లైన్స్ ఏంటి, విధి విధానాలు ఏంటి, ఇంతవరకు కూడా ఎట్లాంటిది క్లారిఫై చేయలేదు. ఇంకొకటి, అంతకుముందు హైడ్రా తీసుకొచ్చినప్పుడు కబ్జాలు చేసినారని చెప్పి అన్నారు. మీరు బతుకమ్మ చెరువు, అంబర్పేట పాత బతుకమ్మ చెరువు ఏదైతే ఉన్నదో అది నియర్ బై ఒక 20 ఎకర్స్ చెరువు. అది ఇప్పుడు గవర్నమెంట్ గెలిచింది 4 ఎకరాలే. అలా మిగతాదంతా కూడా కబ్జాకు గురైపోయింది. 4 ఎకరాలకు ఇప్పుడు వచ్చినందుకు దానికి సంకల్ గుద్దుకుంటున్నారు. జితేందర్ గారు, మీరు కొంచెం ఒకసారి ఇంటర్నెట్ ఒకసారి సర్చ్ చేసుకోండి సార్. అప్పటిదాకా మనం ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రవీణ్ గారు, ప్రస్తుతం ఏదైతే హైడ్రా పోలీస్ స్టేషన్ ఈరోజు ఆయన ప్రారంభం చేశారో, ప్రారంభోత్సవ సందర్భంలో మాట్లాడారు కూడా. ఆ విషయంలో మనం ఒకసారి చూసినట్టయితే దూకుడుగా వ్యవహరించిన హైడ్రా అంటే మొదట్లో ఎప్పుడైతే స్థాపించబడ్డదో అప్పుడు చాలా దూకుడుగా వ్యవహరించింది. మనం చూసాము ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు అలాగలాగని ఒక్కసారిగా వార్తల్లో ఎక్కిన హైదరాబాద్ తర్వాత మొత్తం ఒక్కసారిగా నీరుగార్చినట్టుగా చాలా స్తబ్దత ఏర్పడ్డది. తర్వాత మరొకసారి మూసీ ప్రక్షాళన అని చెప్పారు. మూసీ ప్రక్షాళన ఎప్పుడైతే ఎదురుగా చాలామంది ఎవరైతే అన్నారో, మూసీ బాధితులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా వారు నిరసనలు వ్యక్తం చేసి, ఆందోళన వ్యక్తం చేసి రోడ్లపై వచ్చేశారు. అప్పుడు మరొకసారి తగ్గింది, మరొకసారి ఇప్పుడు మళ్ళా మొదలైంది. ఈరోజు నిన్న చూస్తే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, హైదరాబాదు కంచుకోటగా, ఎంఐఎంకు పార్టీకి కంచుకోటగా మారిన హైదరాబాద్ హాఫీజ్ బాబా నగర్లో కూడా 2000 ఎకరాల 2000 గజాలకు సంబంధించిన ఒక మొత్తం ప్రాంతాన్ని మొత్తం డెమాలిష్ చేసుకుంటూ ఈరోజు
సక్సెస్ఫుల్గా వెళ్ళింది. అయితే ఈ విషయంపై హైడ్రా కొన్ని విషయాలలో మంచి పనులు చేస్తున్నాయి అన్నట్టు సమయంలోనే అనేక మంది ఎవరైతే పేద ప్రజలకు సంబంధించిన గుడిసెలలో వాళ్ళకి చిన్న చిన్న కుటీరాలలో కూడా వాళ్ళు కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని ఎలా విశ్లేషిస్తారండి మీరు? అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు హైడ్రా బూచిలాగా పనిచేసింది. నిజం చెప్పాలంటే హైడ్రా తన లక్ష్యానికి చాలా దూరంగా ఉన్నది. అసలు ఏంటి హైడ్రా ఎందుకు వచ్చింది, దాని లక్ష్యం ఏంటి అంటే చెరువుల పరిరక్షణ చేయాలంటే ఫస్ట్ చెరువు యొక్క FTL పరిధిని, బఫర్ జోన్ పరిధిని. జితేందర్ గారు ఎస్, ఇప్పుడు హైడ్రాకు సంబంధించిన ఎప్పుడైతే హైడ్రాను వ్యవస్థాపించారో అక్టోబర్ 2024లో అప్పుడు ఏదైతే గవర్నర్ మాట్లాడారో పరిమితి చెప్పారు. FTL అంటే బఫర్ జోన్లు, అలాగే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ సంబంధించిన అసలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనే దానికి అది మీరు దాన్ని ఎలా విశ్లేషిస్తారండి జితేందర్ గారు? ఐ థింక్ దట్ యువర్ నెట్ ఇస్ రైట్ నౌ. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి అనేది అడ్డా హైదరాబాద్. ఇవాళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి అడ్డా హైదరాబాద్. మీరు ఒక చిన్న ఉన్న జాగాల 5 floors 6 floors వేస్తున్నారు. వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ లేదు. మరి అక్కడ ఉన్న అధికారులు, పాలకవర్గం ఏం చేస్తుందో తెలియదు కానీ, అక్కడ ఉన్న అధికారులు ఏం చూస్తుందో, ఏం పర్యవేక్షిస్తుందో తెలియదు కానీ, మన అక్కడ ఉన్న అధికారులు మాత్రం ఏది ఉన్నా కూడా విచ్చలవిడిగా పైసలు ఇచ్చి ఏదైనా చేయొచ్చు మీరు అనేది ఒక పెంపొందం చేస్తున్నారు. అక్కడ ఏది చేసినా కూడా పైసలు ఉంటే పైసలు ఇస్తే చాలు, మీరు ఎన్ని ఫ్లోర్లనే చేయొచ్చు. అక్కడ ఇంత హైడ్రా తెచ్చి మేము ఇంత కంట్రోల్ చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం అని అంటున్నాం కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేది అస్సలే ఆగట్లేదు. కరీంనగర్ మొత్తంలో ఉప్పల్ చూస్తేనేంటి, మీకు సికింద్రాబాద్ చూస్తేనేమి, సనత్ నగర్ చూస్తేనేమి, అమీర్పేట చూస్తేనేమి, చిన్న చిన్న జాగాలలో నియర్ బై 5 floors 6 floors వేసుకునే పరిస్థితులు ఉన్నది. 50, 60, 70 గజాలు, 100 గజాలలో కూడా నియర్ బై 6 floors వేసిండ్రు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హైదరాబాద్ మున్సిపాలిటీ ఉన్నది. వాళ్ళతో ఏం కాదు అని చెప్పి ఇవాళ హైడ్రా ఒక పోలీస్ స్టేషన్ పెట్టే మార్గం ఏంటి? మరి హైదరాబాద్లో మరి MRO ఆఫీస్లో ఎందుకున్నారు, RDO ఆఫీస్లో ఎందుకున్నారు? మీరు మొత్తం హైడ్రా కప్ప ఏపీ వీళ్ళందరినీ పక్క జరగమంటే మొత్తం సరి అయిపోతుంది కదా. మీరు హైడ్రా అనేది ఒక పబ్లిక్ డైవర్షన్ కిందికి తీసుకొని ఇవాళ మేము ఇంతమంది పోలీసులను పెడుతున్నాం, ఇంతమందిని చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అక్కడున్న మున్సిపాలిటీ ఏం చేస్తుంది, అక్కడున్న MRO ఆఫీసులు ఏం చేస్తాయి? ఇవన్నిటికి కూడా సమాధానం రావాలండి గవర్నమెంట్ దగ్గర నుంచి. ఓకే సార్, ఇదే విషయంపై మనం ఒకసారి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు కూడా నెట్వర్క్ చాలా మంచిగా నెట్ ఉంటుంది, అలాగే సాదిక్ అలీ గారు కూడా జాయిన్ అయిపోయారు. దానికన్నా ముందు ఒకసారి మా ప్రత్యేక ప్రతినిధి ఎవరైతే ఉన్నారో మా ఫోర్సైజ్ టీవీ ప్రతినిధి కూడా లెనిన్ కూడా లైన్లో ఉన్నారు. లైవ్లో మనకు హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి లైవ్లో అందిస్తారు. లెనిన్, ఆర్ యూ దేర్? వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఎట్ దేర్ లెనిన్? రైట్, మనం ఒకసారి కనెక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. మరొకసారి లైవ్లో మన లెనిన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా మనొకసారి మనకు సాదిక్ అలీ దగ్గరికి వెళ్దాం. సాదిక్ అలీ గారు, వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ అండి. సాదిక్ అలీ గారు, ఈజ్ యూ దేర్? సాదిక్ అలీ గారు, ప్రస్తుతం ఏదైతే హైడ్రా అనేది పరిమితి ఏం చేశారంటే, ఫస్ట్ మనం చూసినట్టయితే అది FTL జోన్స్, బఫర్ జోన్స్ అని చెప్పారు. తర్వాత అనేక మార్లు దాని మీద విమర్శలు వచ్చి రావడంతో ఉన్నత వర్గాలకు సంబంధించిన వారికి కాకుండా పేద ప్రజల మీద, బలహీన వర్గాల మీద పడ్డారు. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనుకుందాం, దానికి మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్ ఇచ్చారు కదా. పర్మిషన్ లేకున్నా కాదు వాళ్ళు అంత 5 అంతస్తులు 6 అంతస్తులు కట్టే సమయంలో అసలు మున్సిపల్ అధికారులు అప్పుడు ఎందుకు నిర్లక్ష్య వైఖరి, కళ్ళు మూసుకొని ఉన్నారా అక్కడ? లేకుంటే కేవలం ఎంఎంఆలు చెల్లించిన తర్వాత వాళ్ళు ఇలా కళ్ళు మూసుకున్నట్టు నటించారా? ఈ విషయంపై మీరు ఎట్లా స్పందిస్తారండి? హైడ్రా అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రత్యేక డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ వస్తే, ఎప్పుడైతే కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊసిపోయినట్టుంది. కొండ నాలికకు మందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో GHMCలో ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఆ ప్రొవిజన్ కి ఈ GOMS 90 అని పట్టుకొచ్చారు. ఈ జియోలో ఏముందంటే GOMS 99 19/7/2024 లో అన్ని రాశారు. అసలు హైడ్రాని ఎందుకు పెడుతున్నాము అని రాశారు. ఏమని అంటారు, హైదరాబాద్ దీన్ని
మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని పెట్టుకున్నారు. అసెట్ ప్రొటెక్షన్ హైదరాబాద్ డిజాస్టర్, హైదరాబాద్ లో ఏమైనా డిజాస్టర్లు అయితే రెస్పాన్స్ కావడానికి, అసెట్ ప్రొటెక్షన్ కావడానికి ఇది వేసుకున్నాం. ఇప్పుడు అయితే దాంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే, ఎక్కడైనా నాలాలకు ఏదైనా అడ్డం వస్తే, ఏదైనా కన్స్ట్రక్షన్ అడ్డం వస్తే తీసేయడం అనేది ఒక ప్రక్రియ. మొత్తం వ్యవస్థపై హైడ్రా అనేది కూల్చివేసే ఒక బుల్డోజర్ అనే ఒక అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించడానికి రంగనాథ్ గారు ప్రయత్నం చేస్తారు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ పోలీస్ ఆఫీసర్స్. ఎక్కడైతే ఉంటారో ఐపీఎస్ ఆఫీసర్స్, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ కానివ్వండి, వాళ్ళ యొక్క మార్క్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సజ్జనార్ గారు ఉన్నారు, సజ్జనార్ గారు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఆయన తన మార్క్ ఏం చేస్తాడు, ఎస్టాబ్లిష్మెంట్ లోకి వెళ్ళేసినప్పుడు పోలీసింగ్ చేస్తారు. పోలీసింగ్ చేసినప్పుడు కార్పొరేషన్స్ ఉండవు. పోలీసింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది వెల్ఫేర్ యాక్టివిటీస్. పోలీసింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ. అందుకోసమే ఇది ఆలోచించి అప్పుడు కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పుడు మన పెద్దలు ఏం చేస్తారంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పోలీస్ వింగ్ సపరేట్ గా ఉంటది, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వింగ్ సపరేట్ ఉంటది. ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళేమో అడ్మినిస్ట్రేటివ్ వైపు పోతారు, కొద్దిగా తక్కువ మార్కులు వచ్చిన వారు పోలీస్ వింగ్ వైపు పోతారు. ఈ తక్కువ మార్కులు వచ్చిన పోలీస్ వింగ్ ఆఫీసర్లలో పోలీసింగ్ మాత్రమే ఉంటుంది. పోలీసింగ్ అంటే ఎవ్రీ యాక్షన్ వెల్ఫేర్ ఉండదు. మనం ఏడుస్తుంటే కూడా వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ప్రజలు ఏడుస్తుంటే నవ్వుతూ ఉండేది పోలీసింగ్ అంటే ప్రజల్ని చిత్రవదకు గురి చేసేది ఒక పోలీసింగ్ అనే ఒక ప్రక్రియలోకి వెళ్ళిపోయినాం మనం. యాక్చువల్ గా అది కాదు, కానీ అట్లా చేసింది. ఆ చట్టంలోకి వెళ్ళి వచ్చిన ఆఫీసర్లను ఎప్పుడైతే మీరు ఆర్గనైజేషనల్ గా బిల్డప్ చేస్తారో వాళ్ళు పోలీసింగ్ చేస్తారు. ఆ పోలీసింగ్ చేయడం, రంగనాథ్ పోలీసింగ్ చేయడం వల్లనే హైడ్రా చెడ్డ పేరు వచ్చింది. హైడ్రా కూల్చివేతల ప్రక్రియ కాదు. ఈ రోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ కూలిపోవడానికి హైడ్రా ఒక పెద్ద కారణం. దానికి నేను పోలీస్ స్టేషన్ పెడుతున్నాను అని ఇంకా ప్రచారంలోకి తీసుకురావడం ఇది మంచి పద్ధతి ఏం కాదు. హైడ్రాలో పోలీస్ స్టేషన్ పెట్టే బదులు ఉమెన్ చిల్డ్రన్ పోలీస్ స్టేషన్స్ పెట్టండి, అవి నడుస్తున్నాయి. లేకపోతే ఉమెన్ రైట్స్ స్కూల్ పెట్టండి, తర్వాత ఇవి పెట్టండి. మీకు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్న దాంట్లో మనం పోయి ఇయ్యలేమా? ఇప్పుడు హైడ్రా పోలీస్ స్టేషన్లు ఏంటిది, ప్రతి హైడ్రా పోలీస్ స్టేషన్ అంటే ఏంటంటే, ఇంతకు ముందు సివిల్ డిస్ప్యూట్స్ ఉంటే పోలీస్ స్టేషన్ కు రావద్దు, మా దగ్గర భూముల విషయాలు రావద్దు అని పెద్ద పెద్ద బోర్డులు అన్ని పోలీస్ స్టేషన్లు పెట్టి, మరి ఎక్కడ పోవాలంటే ఇప్పుడు హైడ్రా దగ్గర నిలుపుతారు. హైడ్రా మొత్తం నిలుపుతుంది. హైడ్రాకు పోగానే మంచి ఫోన్ చేస్తాడు రంగనాథ్, మావాడు వచ్చిండు చూడవే అని. పోలీస్ స్టేషన్ జరిగే దందాలే గివ్వా. పోలీస్ స్టేషన్ అంటేనే దందా. అంటే ఇప్పుడు హైడ్రా ఒక దందా చేయడం కొరకు ఒక చిన్న షాప్ ఏర్పాటు చేస్తుంది, ఒక దుకాణం పెట్టి. ఆ దుకాణమే ఈ రోజు ఏర్పాటు చేసే పోలీస్ స్టేషన్. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి మన మిత్రులు ప్రవీణ్ కుమార్ గారు వచ్చినట్టు కనబడుతుంది. ప్రవీణ్ కుమార్ గారి దగ్గర వెళ్దాం. ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు సాధికారిగా చెప్పారు, ఇంతకు ముందు గతంలో పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఒక సివిల్ మ్యాటర్కు సంబంధించిన మా వద్దకు రావద్దు అని ఎప్పుడైతే పోలీసులు అప్పుడు ఇంతకుముందు చెప్పారో, అదే ఈరోజు ఆ వ్యవస్థనే ఈరోజు ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఆ వ్యవస్థనే ఇలాగ కొనసాగింపు చేస్తున్నారు. తద్వారా ఏమైందంటే, ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం ఉన్నదో పూర్తిగా పడిపోయిన సమయంలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ స్థాపించడంతో ఇంకొక అంటే ములిగేనక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఏర్పాటైందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఐ థింక్ యు ఆర్ ఇన్ ఎ గుడ్ నెట్వర్క్ రైట్ నౌ. అదే సార్, నేను ఏమంటున్నానంటే, హైడ్రా ఇప్పటి వరకు ఒక బూచిగానే ఉపయోగపడింది. హైడ్రాని తీసుకొచ్చిన లక్ష్యం వైపు హైడ్రా ప్రయాణం చేయటం లేదు. హైడ్రా రాజకీయ నాయకులకు, సంపన్నులకు, పేదవాళ్లకు మధ్య చాలా తేడాని చూపిస్తుంది. ఇప్పటి వరకు పేద మధ్య తరగతి ప్రజల మీదనే హైడ్రా దాడి చేసింది, కానీ చెరువులలో ఉన్న సంపన్నుల భవనాల పైన లేకపోతే చాలా కాలేజీలు కూడా ఉన్నాయి. ఎవరి ఎమ్మెల్యేలై మాజీ మంత్రులై కాలేజీలు ఉన్నాయి, వాటిని కూడా ఇప్పటి వరకు ముట్టుకోలేకపోయింది. మరి అసలు ఈ హైడ్రా ఎందుకోసం తీసుకొచ్చింది? హైడ్రా అనేది
హైగా పైసా డ్రా చేయడానికి తీసుకొచ్చిందనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. దాని లక్ష్యం కూడా అట్లనే కనపడుతుంది. ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారి ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉందట, అది లేదని ఆయన ఇప్పటివరకు ప్రూవ్ చేసుకోలేకపోయారు. నేనేమంటున్నా అంటే హైడ్రా ఫస్ట్ హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులు అన్యాక్రాంతమైనవి, ఆ చెరువుల యొక్క ఎఫ్టీఎల్ పరిధి ఎంత, బఫర్ జోన్ పరిధి ఎంత, వాటిని ఫస్ట్ నిర్ణయించమని చెప్తున్నాం మేము. ఇప్పటికీ కూడా బఫర్ జోన్ పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలో కొనుగోలుదారులు కొంటూనే ఉన్నారు, వాళ్ళకి తెలియక. అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు, కొనే వాళ్ళు కొంటూ ఉన్నారు. కొన్న తర్వాత సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తుండు, మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు, హైడ్రా వచ్చి కూలగొడుతుంది. ఏంటి న్యూసెన్స్ అంటే ప్రభుత్వ శాఖలే తప్పు చేస్తున్నాయి, ప్రభుత్వ శాఖలనే మళ్ళా ప్రజల యొక్క కన్స్ట్రక్షన్స్ ని కూల్చివేయటం జరుగుతుంది. ఇది ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టాన్ని భయోందాలను కలగజేస్తుంది. కాబట్టి చాలా మంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో ప్లాట్లు కానీ ఇండ్లు కానీ కొనడానికి భయపడుతున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు ఆ యొక్క చెరువుల యొక్క ఎఫ్టీఎల్ పరిధిని, బఫర్ జోన్ పరిధిని నిర్ణయించండి. ఫస్ట్ అవి నిర్ణయించిన తర్వాత ఏవైతే బఫర్ జోన్ లోపల ఉన్నాయో వాటికి భవిష్యత్తులో పర్మిషన్స్ రాకుండా, ఒకవేళ వాటిని కూడా తొలగించాలంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారము వాళ్లకు నష్టపరిహారం చెల్లించి వాటిని తొలగించి ఆ చెరువులను పరిరక్షించవచ్చు. కానీ ఈ యొక్క హైడ్రా ఏం చేస్తుంది, ఎక్కడైతే పొలిటికల్ పవర్ ఉంటుందో, ఎక్కడైతే కలెక్షన్లకు అవకాశం ఉంటుందో వాళ్ళ మీద మాత్రమే దాడి చేస్తుంది. రాజకీయ నాయకుల చేతుల్లో హైడ్రా కీల్ బొమ్మగా మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు చాలా ఈ రంగనాథ్ గారు ఏమన్నారండి, ఈ రాజకీయ నాయకుల కాలేజీలు నడి చెరువులలో ఉంటే కాలేజీ టైంలో పిల్లలు నష్టపోతారు, కాలేజీ టైం అయిపోయిన తర్వాత సెలవులు వచ్చిన తర్వాత మరి వాటిని మేము కూల్చివేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు సెలవులు వచ్చినాయి కదండి, వాటి జోలికి ఎందుకు పోవట్లేరు? ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది? పేదవాడి ఇల్లుకు వితౌట్ నోటీస్ తోటి కూలగొడుతున్నారే. ముఖ్యమంత్రి గారి బ్రదర్ది కూడా బఫర్ జోన్ పరిధిలో ఉంది, ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఏ చెరువును రక్షించారండి? అసలు హైడ్రా అనేది దేనికి పనిచేస్తుంది ఎవరికైనా అర్థమవుతుందా? ఒక్క చెరువునన్న రక్షించినటువంటి సందర్భాన్ని మనం చూసిన, పలానా చెరువును కాపాడింది హైడ్రా అనేది లేనే లేదు. విచిత్రంగా పనిచేస్తుంది. ఇది ఒక కీలు బొమ్మగా మాత్రమే పనిచేస్తుంది. కలెక్షన్స్ చేయడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికే. ఎక్కడైతే కాంగ్రెస్ కు వ్యతిరేక పార్టీలలో లీడర్లు ఉంటారో వాళ్ళు ఎక్కడన్నా నాలాల దగ్గరలో లేకుంటే బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇళ్ళని కూలుస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అయితే మళ్ళీ వాటిని నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నది. ఈ విధంగా చాలా జరుగుతున్నాయి, మేము చూస్తూనే ఉన్నాం. ఓకే రైట్ సార్, ఇదే విషయంపై జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం. జితేందర్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కావాలనే ఎవరైతే కక్షపూరితంగానే కొంతమంది మీద కక్ష కట్టి వారి కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఏదైతే కాలేజెస్ ఉన్నాయో, ఉదాహరణకు మనకు ఒకసారి చెప్తే మాత్రం ఉప్పలికాల నల్ల చెరువు కానివ్వండి, నల్ల చెరువు ప్రాంతంలో రామంతపూర్ చెరువు కానివ్వండి, అక్కడ ఏదైతే ఉన్నదో అనేక కాలేజెస్ ఉన్నాయి, అనేక ఇండ్లు కాలనీస్ కూడా కట్టడం జరిగింది. ఆ కట్టడానికి సంబంధించి ఇప్పటిదాకా వాళ్ళ మీద చర్యలు అనేది ఏమిటి లేవు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే మన మిత్రుడు ఎవరైతే ప్రవీణ్ కుమార్ చెప్తున్నారో కేవలం వసూళ్ల కార్యక్రమానికి ఇది పనికొస్తుంది. కానీ ఇంకొకటి అంటే మనము మలక్పేట ప్రాంతంలో, చాదఘాట్ ప్రాంతంలో చూసాం, ఎప్పుడైతే కూల్చివేతలు జరుగుతున్నాయో అక్కడ ఆందోళనకారులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా అంటే ఇది మా పరిధి కాదు, మున్సిపల్ పరిధి అని మున్సిపల్ పరిధి వాళ్ళు చెప్పారు, ఇది మా పరిధి కాదు హైడ్రా పరిధి అని హైడ్రా వాళ్ళు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అది అక్కడనే ఆందోళన అట్లనే ఉన్నది. ఇప్పటి వరకు వాళ్లకు ఇంకా కత్తి మీద సాములాగానే వాళ్ళు జీవిస్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి జితేందర్ గారు? సారీ సార్, ఇంకొకటి మన మిత్రులు కూడా వచ్చినట్టుంది, మన హనుమంత్ గారు కూడా వచ్చారు. వీడియో ఆన్ చేయండి హనుమంత్ గారు. కమాన్ జితేందర్ గారు, క్యారీ ఆన్. ఇవాళ ప్రవీణ్ గారు, సతిక్ అలీ గారు ఏదైతే అన్నారో అది ముమ్మాటికి నిజమండి. కాంగ్రెస్ గవర్నమెంట్ తన వైఫల్యాలని ఏదైతే కప్పు పుచ్చుకునే పని ఏదైతే వేస్తుందో వాళ్ళతోనే ఏం పని అయితే లేదని పబ్లిక్ కి అనిపించినప్పుడు ఈ హైడ్రా అనే డ్రామా స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడు మీరు లిటిగేషన్ ల్యాండ్ కానీ మీకు ఇట్లాంటి అన్నప్పుడు మీరు అక్కడ ఎంఆర్ ఆఫీస్ ఉన్నాయి, ప్రతి సెగ్మెంట్ దగ్గర మీకు ఎంఆర్ ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్ లో ఎంఆర్ ఆఫీస్ నడుస్తున్నాయి. ఇది ఎంతమందికి తెలుసో తెలియదు, మాకే తెలియదు, కానీ ఎంఆర్ ఆఫీస్ ఉన్నాయి, ఆర్డీఓ ఆఫీసులు ఉన్నాయి.
అక్కడ ఎంఆర్ఓ స్టాఫ్ ఇప్పుడు ఒకవేళ భూ కబ్జాలు నదులు ఈ చెరువులు ఇట్లా కబ్జా చేసేది ఉంటే ఆ ఎంఆర్ఓ సిబ్బంది అక్కడ ఏం చేస్తారు? ఇప్పుడు మరి ఎంఆర్ఓ సిబ్బంది చేసే పనిని మీరు హైడ్రాకి అప్పచెప్తే మీరు పోలీస్ దానికి ఒక పేరు పెట్టిండ్రు పోలీస్ వ్యవస్థ అని చెప్పి. ఇందాక సాదిక్ అలీ గారు క్లియర్ కట్గా చెప్పిండ్రు, పోలీస్ వ్యవస్థ అంటేనే వసూళ్ల వ్యవస్థ అనేది. ఇది పోలీస్ స్టేషన్ పోయేందుకు కూడా భయపడే ప్రజలు ఇవాళ మీరు దానికి పోలీస్ స్టేషన్ అని పేరు పెడితే ఎంతమంది దాన్ని స్వాగతించి ఆ పోలీస్ స్టేషన్లకి భయం లేకుండా నిర్మోమాటంగా పోయి వాళ్ళ కంప్లైంట్ వ్యక్తం చేయగలుగుతారు? ఇప్పుడు అక్కడ ఉండేది కూడా దొంగలే అని మేము అంటున్నాం హైడ్రాలో కూడా. ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ మళ్ళీ అక్కడికి చేరబోయేది అనేది ఏం లేదు, అది ఖచ్చితంగా జరుగుతుంది. రానున్న రోజుల్లో ఎవరైతే ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకునేందుకు ఇప్పుడు వేరే ప్రాజెక్టులని కాంట్రాక్టులని కానీ మరి భూమికి సంబంధించినది ఏదైనా లిటిగేషన్ దాన్ని పెంపొందాలంటే దాన్ని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో పెడతారు, ఆ కన్స్ట్రక్షన్ ఆపుతారు. వాళ్ళకు ముట్లుల్లో సరిపోయినాకనే వాళ్ళు మళ్ళీ అనుమతులకు కూడా ప్రొసీడ్ అవుతారు. కానీ ఇక్కడ జరిగే వ్యవస్థ ఎట్లాంటిది ఏం లేదండి. ఇవాళ కాంగ్రెస్ ఒకటి వాళ్ళు పనిచేస్తలేరు అనేది పబ్లిక్లో పోతుంది. వాళ్ళు పబ్లిక్లకి ఇప్పుడు ఎలక్షన్కి ఏం ముఖం పెట్టుకొని ఎలక్షన్ పోవాలి? స్థానిక ఎలక్షన్స్. ఇవాళ మీరు రేషన్ కార్డులు సరిగ్గా ఇవ్వట్లేదు. మీరు ఇవాళ రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి అనేది వ్యక్తం చేస్తలేరు. అడిషన్ ఆఫ్ రేషన్ కార్డ్స్ ఏదైతే ఉన్నదో ఆ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్లికేషన్లు ఎవరైతే ప్రజాపాలన అప్పుడు ఎవరైతే లేరో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక టైం ఇచ్చి మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళకు గైడ్ లైన్స్ ఇవ్వలేదు. ఎవరైతే అప్లై చేసినో వాళ్ళకే ఇస్తున్నాం అంటున్నారు. ఇవాళ సమ్మర్లల్లా ఇవాళ పెద్ద మనుషులు రిటైర్ అయిన వ్యక్తులు ఆర్టీసీలో రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తా అన్నారు. ఆర్టీసీ రిటైర్ అయిన వాళ్ళు ఇవాళ సమ్మర్ వచ్చుట్ల హాలిడేస్ వచ్చుట్ల మనవాళ్ళ దగ్గర పోదామని హైదరాబాద్కు ఎటో పోదామని వెళ్తే ఇక్కడ ఇండ్లు తాళాలు ఉన్నాయి. ఆ ఉండే చిన్న ఇంట్లో కూడా తాళాలు పడి ఉంటే మీరు ఇంట్లో లేరు, మీ వెరిఫికేషన్కి వచ్చినాము, మీరు ఇది ఎల్లుండి వరకు క్లోజ్ అవుతుంది అని చెప్పి మీరు ఇది పెడితే ఈ ఎండలో వాళ్ళ పెద్ద మనుషులని అటు ఇటు తీసుకుపోయి ఇవాళ చంపుతారా? మీరు ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకు ఇవాళ ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేసిండ్రు హైదరాబాద్. ఇదే విషయంపై మనం హనుమంత్ ముదిరాజ్ గారు కూడా మనకు లైన్లో వచ్చినట్టున్నది. హనుమంత్ ముదిరాజ్ గారు నా మాట వినబడుతుందా అండి మీకు? రైట్, సాదిక్ అలీ గారి దగ్గరికి వెళ్దాం. సాదిక్ అలీ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం హైడ్రాకు సంబంధించిన రంగనాథ్ గారు ఇంతకుముందు అతని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హైడ్రా స్థాపన కన్నా ముందు ఎవరైతే ఇల్లు కట్టించుకున్నారో వాళ్లకు పర్మిషన్స్కు సంబంధించిన వాళ్ళు తన పర్మిషన్స్ను ఇంకొకసారి దాన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటే మాత్రం వాళ్ళ జోలికి పోమని చెప్పారు. అదే నేపథ్యంలో కొన్ని సందర్భాలలో అంటే మనం చూసాం, ఇప్పుడు మన ప్రవీణ్ కుమార్ గారు ప్రత్యేకంగా ఏదైతే ఉన్నారో ఆయన ఒక ఉద్యమం కూడా చేశారు. ఉప్పల్ ప్రాంతంలో నెల చెరువుకు సంబంధించింది కానీ రమంతపూర్ చెరువుకు సంబంధించిన ఉప్పల్ చెరువుకు సంబంధించి కానీ వాళ్ళు ఉద్యమంలాగా చేశారు. అయినప్పటికీ అక్కడ కాలేజీలకు సంబంధించిన ఒక్క ఇంచు కూడా జాగా ఇప్పటిదాకా హైడ్రా మళ్ళీ ఒకసారి కైవసం చేసుకోలేదు. వాళ్ళు బఫర్ జోన్లలో ఉన్నారు, అలాగే ఎఫ్టీఎల్ జోన్లలో కూడా నిర్మించి ఉన్నారు. 12 అంతస్తుల బిల్డింగ్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రాకు సంబంధించిన చాలా క్లియర్గా పోరాటం చేసిన ప్రవీణ్ కుమార్ గారు కూడా హైడ్రాను ఈరోజు కేవలం వసూల కార్యక్రమం అంటున్నారు. కాకపోతే రంగనాథ్ గారు ఏదైతే చెప్పారో హైడ్రా ఎస్టాబ్లిష్ కన్నా ముందు ఏదైతే జరిగారో దాని జోలికి పోమని చెప్పారు. దీని మీద మీరు వాళ్ళు స్పందిస్తారండి? జోలికి పోమంటే ఎవరంటే జోలికి పోవడానికి హూ ఈజ్ హీ యాజ్ పర్ ది యాక్ట్? హైకోర్టు రంగనాథన్ చూస్తేనే మండిపడతాను. అనేక మార్లు నోటీసులు ఆయన మీద హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది హైకోర్టు ద్వారా. ఎవరండి? అందుకోసమే పోలీసు వాళ్ళు అన్నట్టు ఈయన మా జోలికి వచ్చిడేంది, మా జోలికి ఈయన వచ్చిడేంది, ఈయన జోలికి మేము పోడేంది. ఈజ్ అన్ ఎంప్లాయీ, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. జోలికొచ్చుడు గీలికొచ్చుడు పెట్టుకొని బుల్డోజర్లు పెట్టుకొని తిరిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఖతం జీరో అయిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కాదు, డిపాజిట్లు గల్లంతాయి. ఆ విషయం రాహుల్ గాంధీకి కూడా తెలిసిపోయింది. అక్రమ కట్టడాలు ఆపండి అంటే అక్రమ కట్టడాలు అయినా ఏ కట్టడాలైనా కూల్చేతలు ఆపండి అంటే మళ్ళీ కొద్దిసేపు టైం ఇచ్చి మళ్ళీ దాన్ని గెలికించే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప మళ్ళీ హైడ్రా లేదు. అది హైడ్రా గానే కాదు, పేద ప్రజల యొక్క భూములు గుంజుకోవడానికి మళ్ళీ హైడ్రా పెట్టింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ నోరు లేనోన్ని భూములు గుంజుకునే కార్యక్రమం. నోరు లేనోని దగ్గరికి పోయి వాని వాయిస్ లేనోని దగ్గర పోయి వాని మీద దాడి చేయడం, వానికి అందుకోసమని హైడ్రా పోలీస్ స్టేషన్ అనేది బంజారా హిల్స్ లో మీద పోతుంది. పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు సంపూర్ణ కూకుంటారు. పోలీస్ అని చెప్పి బెదిరియడం అన్నట్టు.
ఇప్పుడు మూసీ నదికి సంబంధించి ఎప్పుడైతే ప్రజలందరూ ఏకమైతున్నారో వాళ్ళను బెదిరించడానికి ఒక పోలీస్ స్టేషన్ పెట్టి ఒక కథ పెట్టి ఓ రంగం పెట్టి సిద్ధం చేయాలని ఓ ప్లాన్ లో ఉన్నాడు. కానీ ఇవన్నీ రివర్స్ అయితే రేవంత్ రెడ్డిని ఇంటికి పంపిస్తారు. ఇప్పుడు కేసీఆర్ ఎట్లయితే ఇంట్లో ఉన్నాడో రేవంత్ రెడ్డి కూడా గట్లనే ఇంట్లో ఉంటాడు. ఇది పోలీసింగ్ కాదండి, సంక్షేమ రాజ్యం. వీఆర్ ఫ్రమ్ ది యాక్చువల్లీ కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగబద్ధంగా మనము పోలీస్ స్టేట్ నుంచి మనము సంక్షేమ మనం హనుమంతు ముదిరాజ్ గారు లైన్ లో వచ్చారు. వాళ్ళ సాధికారి గారు ఏదైతే మాట్లాడుతారో దానికి సమాధానం కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ముదిరాజ్ గారు వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నాం హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఎప్పుడైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఈరోజు అనేక విమర్శలు వస్తున్నాయి. ఒక పోలీస్ స్టేషన్ అనగానే ప్రజలకు పోలీస్ వ్యవస్థ అనగానే ఇంతకుముందు ఎప్పుడు కూడా సివిల్ మ్యాటర్స్కు మా దగ్గరికి రావద్దు అన్న పోలీస్ విభాగం ఈరోజు ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి మాత్రం ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసి వారి దగ్గర నుంచి వెళ్ళి దాచుకున్న సొమ్మును కానీ వాళ్ళు కట్టుకున్న ఇల్లులు వాళ్ళ ఏదైతే చిన్న చిన్న ఇల్లు కుటీరాలు కట్టుకున్నారో వాళ్ళు కూలగల్చడానికే ఈరోజు ఈ ప్రయత్నంలో భాగంగానే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. దీని మీద ఇంకొకటి రాబోయే కాలంలో ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు వస్తున్నాయి, అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఎన్నికలు ఇప్పుడు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఓడించే ప్రయత్నంలో ఉన్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు అదే కాంగ్రెస్ నాయకులుగా మీరేమంటారండి? ఇప్పుడు ఏదైనా కొన్ని సిస్టమేటిక్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాటిని ఆస్వాదించాల్సిన అవసరం, అంటే స్వాగతించాల్సిన అవసరం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినేత ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిండ్రో హైడ్రా అనేది అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో పర్మిషన్ లేకుండా లేకపోతే కబ్జాలకు ఎవరైతే గురి చేస్తారో వాటిని తీసేయడానికి అప్పుడు హైడ్రా తీసుకురావడం జరిగినది. ఇప్పుడు ఈ రోజు పోలీస్ స్టేషన్ నిర్మాణం చేసి అందులో ఒక వ్యవస్థను పెట్టి ఒక నిజంగానే కంప్లైంట్ వస్తే అది నిజాలు ఏంటి, అసలు దాని మీద జరుగుతున్నది ఏంటి, అన్యాయం ఏంటి, న్యాయం ఏంటి అని తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పేద ప్రజలు ఎక్కడైనా భూములు ఉన్నాయనుకో వాటిని కబ్జా చేస్తే అప్పుడు అడగడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ప్రతిదీ ఏదైనా మంచిదాన్ని తీసుకుంటే దాన్ని స్వాగతించాలి తప్ప ఇదేదో వాళ్ళ గురించి వచ్చింది, వీళ్ళ గురించి వచ్చింది, ఇంకొకరి గురించి వచ్చింది అనేది చెప్పడం అనేది సరి అనేది కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న దాంట్లో అప్పుడు కూడా కొంతమందికి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి కొంత పద్ధతి తీసుకున్నారు, కొన్నిటికి టైం తీసుకున్నారు. అయితే దాంట్లో కొంత ఏదైతే కొంత వ్యతిరేకత వచ్చింది వాస్తవమే. కానీ ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే కొంతమంది పర్మిషన్ లేకుండా వెంటనే కూల్చేస్తున్నారని కొన్ని రకరకాల వదంతులు రావడంతో కొంత ప్రభుత్వం కూడా వెనక్కి అసలు నిజాలు ఏంటి తెలుసుకోవడానికి ఇటువంటి పోలీస్ వ్యవస్థ ఉంటే అసలు నిజమనేది తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ రోజు పోలీస్ స్టేషన్ మరి నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు ప్రవేశపెడతా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కూడా చాలా చేస్తున్నారు. కానీ ఈ రోజు పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు వాస్తవంగా సివిల్ పోలీస్ స్టేషన్ ఎట్లున్నాయో అదే విధంగా హైడ్రా పోలీస్ స్టేషన్ లో తెలిస్తే తప్పేం లేదు కదా. దాన్ని తెచ్చినంత మాత్రం లేదు వాళ్ళ కోసం తెలుసుకుంటారు లేకపోతే వీళ్ళ కోసం తెలుసుకుంటానే కాదు. ఒక వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు ఏ పార్టీ ఉన్నా దాన్ని కొనసాగిస్తుంది. అట్టే ఏదైనా జరిగితే తప్పకుండా దాని గురించి ఒక నిమిషం అండి. జితేందర్ గారు మీరు ఏదైతే మాట్లాడతారు దానికి హైడ్రా మీద వ్యతిరేకత లేదు, మాకు హైడ్రా మీద వ్యతిరేకత లేదు, కానీ హైడ్రా చేసే పనుల మీద వ్యతిరేకత ఉంది. పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజ్ భవనం కాడికి ఎందుకు హైడ్రా రావట్లేదు, మల్లారెడ్డి కాలేజ్ భవనం కాడికి ఎందుకు హైడ్రా రావట్లేదు, ఎంఐఎం నాయకుడి యొక్క హాస్పిటల్ బిల్డింగ్ చెరువుల కాడికి హైడ్రా ఎందుకు రావటం లేదు, హైడ్రా కమిషనర్ గారికి మరి అవి కనపడట్లేవా? ఇప్పుడు హుసేన్ సాగర్ నాలా వెంబటి అసలు ఒక్క గజం జాగా కూడా నాలా వెంట మూసీ నది వరకు మనం చూస్తే హుసేన్ సాగర్ చూస్తే ఎక్కడ ఒక గజం జాగా కూడా నాలా మీద వదిలిన దాఖలాలు లేవు. ఎన్నో చెరువులు ఉన్నాయి, టవర్స్ ఉన్నాయండి. రమ్మనండి హైడ్రా కమిషనర్ గారికి, ఇక్కడ ఏ చెరువును రక్షించారో చూద్దాం. ఒక్క చెరువును కూడా రక్షించలేదు, ఒక్క చెరువుకు FTL పరిధిని నిర్ణయించలేదు, ఒక్క చెరువుకు బఫర్ జోన్ పరిధిని నిర్ణయించట్లేదు. అసలు ఖచ్చితంగా చెరువులను రక్షించాలి, కానీ ఆ ప్రయత్నం చేయటం లేదు. హైడ్రా ఒక బూచీగానే పనిచేస్తుంది. హైడ్రా ఒక రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా మాత్రమే పనిచేస్తుంది. ఇప్పటి వరకు అదే జరిగింది. పెద్ద నాయకుల జోలికి, సంపన్నుల జోలికి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు నడి చెరువుల కట్టినే కదండి. నేను చూపిస్తా, మీరు రండి. ప్రవీణ్ కుమార్ గారు ఒక నిమిషం అండి, దానికి సంబంధించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎవరైతే పేదవాళ్లకు పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళ కూల్చడానికి ముందు వాళ్లకు
నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే హైడ్రా పని చేయాలి. అప్పటిదాకా హైడ్రా పని చేయకూడదు. హైడ్రాని అవసరమైతే రద్దు చేసుకోండి. స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు ఖచ్చితంగా ఈ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేయనున్నారు. కాస్త ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఆలోచించాలి. ముందు పెద్దల పైన మీరు చర్యలు తీసుకున్న తర్వాతనే చిన్న చిన్న వాళ్ళ మీదకి రండి. ఇదే విషయంపై ప్రవీణ్ కుమార్ గారు, జితేందర్ గారు ఏదో మాట్లాడబోతున్నారు. జితేందర్ గారు మీరేమంటారండి ఇప్పుడు మనం హనుమంత్ గారు చెప్పిన దానికి? ఇప్పుడు ప్రవీణ్ గారితో నేను ఏకీభవిస్తున్నానండి. వారు చెప్పిన ప్రకారంగా మీరు కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే ఎంఐఎంకి సంబంధించిన కాలేజీలు ఎట్లాంటివి ముట్టరు. బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి వచ్చిన రోహింగ్యాలకు కూడా షెల్టర్ ఇస్తున్నారు. ఆ షెల్టర్ కూడా ఎక్కడ ఇస్తున్నారు? మూసీ నది ప్రాంతంలో ఇస్తున్నారు. మరి వారందరిని కూడా ఎందుకు ఐడెంటిఫై చేసి తీస్తలేరు మీరు? ఇవాళ రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు? ఇవాళ సిపి గారు, రాచకొండ సిపి గారు వారు ఇచ్చిన నివేదికలో డైరెక్ట్ గా స్పష్టం చేసింది. ఇక్కడ అవును రాచకొండ సిపిలలో వీ హ్యావ్ రోహింగ్యాస్ హియర్ హూ ఆర్ ఫ్రమ్ బంగ్లాదేశ్, వాళ్ళందరికీ కూడా షెల్టర్ ఇస్తుండ్రు, వాళ్ళు అందరు కూడా ఇక్కడ ఉన్నారని టిఆర్ఎస్ గవర్నమెంట్ లో డిక్లరేషన్ ఇచ్చిండు. ఆ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మీరు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు కాంగ్రెస్ వచ్చినాక? అసలు ఈ మూసీ నది చుట్టుపక్కల ఏది ఉన్న కబ్జా చేసి ఉన్నది ఎంఐఎం. చెరువులు అయితే మాక్సిమం చెరువులు మొత్తం కబ్జా చేసింది ఎంఐఎం పార్టీ నేతలే. ఇక్కడ పార్టీలకు కాదండి అట్లా అనుకుంటే. విషయం ఏంటంటే మనం ఒక పార్టీనే చూస్తున్నాం. మనం ఏమంటున్నంటే మీరు పెద్ద పెద్ద బడాబాబులు హనుమంత్ గారు దీనికి సమాధానం జనాల్ని వట్టిగా చిన్న చిన్న జనాల్ని ఎవరైతున్నారో వాళ్ళని హనుమంత్ గారు దీని విషయం చెప్తున్నాను. ఇంకోటి జితేందర్ గారు, అంటే అంబర్పేట ప్రాంతంలో కిషన్ రెడ్డి గారు స్వయాన ఒక రాత్రిపూట అక్కడ నిద్రించి ఈ ప్రక్షాళనకు సంబంధించి మూచి ప్రక్షాళనలో భాగంగానే ఇది కూల్చివేతలు జరుగుతున్నాయి. దీనికి నిరసనగానే నేను ఇప్పుడు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఉన్న ఈ కుటుంబాలకు సంబంధించిన నేను వాళ్లకు రక్షణ కల్పిస్తానని కిషన్ రెడ్డి గారు అక్కడ ఒక నిద్ర కూడా చేయడం జరిగింది. ఆ విషయంపై హనుమంత్ గారు ఏమంటారండి? ఇప్పుడు ఎప్పుడైతే జితేందర్ గారు చెప్తున్నారో, ఇంతకుముందు అన్నగారు కూడా మాట్లాడుతున్నారో, ఇప్పుడు ఎవరైతే బడా వాళ్ళు కానీ లేకపోతే ఎంఐఎం వాళ్ళు కానీ ఎవరున్నా కానీ ఇటువంటి తీయాలనేటిది మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరు కూడా అక్రమంగా ఎవరైనా నిర్మాణం చేపడితే దాన్ని తీసేయాలని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. పేదోళ్ళు లేకపోతే దీని ఉన్నత వర్గాలు లేకపోతే వ్యాపారస్తులు అనేది సమస్య కాదు. దీంట్లో ఎవడు అక్రమార్కులకు ఎక్కడైతే అక్రమంగా నిర్మాణం చేస్తారో దాన్ని కూర్చోవేదకు మీరందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర పరిగి ఉంది. పరిగిలో ఇప్పుడు ఒక చెరువును కొన్ని సంవత్సరాల క్రితము కొంతమంది మరి అక్రమంగా దాన్ని వాడుకున్నారు. ఈ రోజు మరి ఈ విధానం రావడంతో మరి పరిగిలో కూడా మొత్తం శాంక్షన్ చేసి మా రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పరిగిలో ఇప్పుడు ఒక చెరువు మొత్తం కూడా మళ్ళీ పూడిక తీసి ఒక నిర్మాణం చేసి ఒక పూడిక ఆ యొక్క చెరువు నిర్మాణం చేస్తా ఉన్నారు. అంటే ఇటువంటిది గ్రామీణ ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది బడా నేతలు కొంత భూములను తీసుకొని గవర్నమెంట్ భూములు తీసుకొని చెరువులను తీసుకొని ఆయన కొన్ని వ్యాపారాలు చేశారు. సో అటువంటి వ్యాపారాలు కూడా ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో కొంత దడ పుట్టింది. ఎవరైనా సరే ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని అంటే హనుమంత్ గారు మీరు చెప్తుంది వాస్తవమే అనుకుందాం. స్వాగతించాల్సిన అవసరం ఉంది సార్. హనుమంత్ గారు మీరు చెప్తుంది వాస్తవమే అనుకుందాం. హనుమంత్ గారు నేను ఒక్క విషయం చెప్తున్నా. ఇప్పుడు చెరువుల మీద నమ్మకం కులవృత్తి చేసే గంగపుత్రులు ఏడవైండ్లు హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు బొలారంలో చెరువుల చేపలు పడుతుండే, అంబర్పేటలో చెరువుల చేపలు పడుతుండే, హుస్సేన్ సాగర్ లో చెరువుల చేపలు పడుతుండే, ఉప్పల్ చెరువుల చేపలు పడుతుండే. వాళ్ళందరూ ఎక్కడ పోయిండ్లు? వాళ్ళందరూ మీ కాంగ్రెస్ ప్రభుత్వం 75 నుంచి పాటించింది కదా. మీరు కుల వృత్తులు చేసుకునే గంగపుత్రులు కానీ అక్కడి నుంచి ఏడికి పోయినారు? వాళ్ళందరి గురించి కూడా మీరు మాట్లాడగలుగుతారా? నేను ముదిరాజునే, మాకు చెరువులు ఉన్నాయి. కానీ ఇప్పుడు చెరువులను ఎవరైతే కొంతమంది కబ్జా చేస్తున్నారో వాటి బాధ నుంచి మనం రక్షించాల్సిన అవసరం ఉంది కదా. రక్షించే విధానాలు హనుమంత్ గారు ఏదైతే సమాధానం చెప్తున్నారో హనుమంత్ గారు సమాధానం విందాం. అక్కడ ఉంటుండ్రు వాళ్ళందరూ కూడా చెప్పి అక్కడ జితేందర్ గారు మనం చర్చను అంశం పైన ఉంచుదాం. అదే ఏదైతే మనం అంశం పెట్టుకున్నామో ఈసారి హైడ్రా పోలీస్ స్టేషన్ సంబంధించిన ఆ విషయంపై మాట్లాడదాం. హనుమంత్ గారు ఏదో చెప్పబోతున్నారు కదా, ఆయన క్లియర్గా సమాధానం చెప్పిన తర్వాత మీ వద్దకు వస్తాం. ఒకసారి చెప్పండి హనుమంత్ గారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైతే ఈ యొక్క మొత్తం కూడా హైడ్రా ఏదైతే వచ్చిన తర్వాత కొంత భయం ఏర్పడింది. ఎవరి దగ్గర ఏర్పడిందంటే ఉన్నతంగా ఉన్నటువంటి ఎవరైతే పెద్దగా కబ్జా పెట్టినో వారి దగ్గర భయం స్టార్ట్ అయింది ఫస్ట్.
ఏదైతే బీదవారు ఉన్నారో బీదవారిని కూడా ఎవరు కూడా కొంతమంది తెలియక కొని లేకపోతే ఏదో రకంగా నష్టపోయి ఆడ నిర్మాణం చేసింది అనుకోండి, ఆ నిర్మాణాన్ని కూడా తీసేసి ఒక డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఖచ్చితంగా ముందే శాంక్షన్ చేస్తామని మరి ముఖ్యమంత్రి గారు క్లియర్గా స్పష్టంగా చెప్పారు. అయితే మీరు అన్నట్టు ఎవడైతే బడా నేతలు ఎవరైనా సరే, నువ్వు కాంగ్రెస్ అంటావా, బీజేపీ, టీఆర్ఎస్, ఇంకా ఏ పార్టీ అయినా సరే, టీడీపీ, అక్రమంగా నిర్మాణం చేసిందని తప్పకుండా మీరు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా కూడా న్యాయంగా ఉన్నారు, వాళ్ళ సొంతం ఉంది, దాన్ని చేసే నష్టం లేదు. ఎవరున్నా ఎంఐఎం అయినా సరే తప్పకుండా వారి యొక్క కట్టడాలను తీయాలని మీరు అందరు సపోర్ట్ చేయాలి. హైడ్రా వచ్చినప్పుడే ఏదో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అప్పుడు చేసిన దాన్ని ఇప్పుడు కావాలని చేస్తున్నారు అని చెప్పేసి, కాంగ్రెస్ వచ్చినాక ఇవన్నీ చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు సంపాదించుకోవడానికి అంటే ఇప్పుడు సార్ ఒకే విషయం, ఇప్పుడు సాదిక్ అలీ గారు చెప్పినట్టుగా అసలు హైడ్రాకు ఈ అధికారమే లేదని చెప్తున్నారు. చాలా సార్లు హైకోర్టు మొట్టికాలేశారు హైడ్రాకు. హైడ్రా ఇప్పుడున్నది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి హైడ్రా ఉంది, కానీ దాన్ని బయటకు తీసుకొచ్చింది ఒక రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు హైడ్రా వచ్చిన తర్వాత కొంతమందిలో ఇప్పుడు చెరువులు కబ్జా చేసే వాళ్ళకు భయం అయిపోయింది. ఇప్పుడు చెరువులు కొండలేరు, ఆ భయం అనేది మనం ఎక్కడ నిరూపిస్తున్నామంటే ఆ భయం అనేది ఎక్కడ ఒక్క విషయం అన్న, ఇందాక సాదికన్న మాట్లాడుకుంటే ఏం చెప్పిందంటే విధి విధానాలు గైడ్ లైన్స్ ఎట్లాంటివి లేవు హైడ్రాకు. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ మన హైకోర్టు తీర్పిచ్చింది, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నదో మీరు తీసేయాలనుకున్నప్పుడు హైడ్రాలో వాళ్ళందరికీ కూడా పైసలు ఇచ్చి తీసేయాలని చెప్పి కూడా చెప్పింది. మీ హైడ్రా ప్రకారంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు దాని గురించి మీరు ఒక్కటి విధి విధానాలు ఏమేమి ఉన్నాయి, మీరు చేసే పని ఏమున్నది, అసలు హైడ్రా చేసేది అసలు యాక్చువల్ డ్యూటీ ఏంటిది మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు మీరు ఒకటే ఏ అయినా సరే విధి విధానాలు ప్రభుత్వం అనుకొని ఒకవేళ ఏమన్నా లోటుపాటు ఉన్నా కొత్త విధానాలు తీసుకొచ్చి దానికి ఒక చట్టరూపం తీసుకొచ్చి విధి విధానాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ లో మీరు అందరూ చూడండి. ఒకవేళ నిజంగానే ఆ గైడ్ లైన్స్ లేవనేది ఏ చట్టం కూడా ఉండదు. ఒక పోలీస్ స్టేషన్ వస్తుంది, హైడ్రా పోలీస్ స్టేషన్. ఒకటే విషయంలో హనుమంత్ గారు ఒకటే విషయం లేకుండా ఏ వ్యవస్థ కూడా నిలబడదు. హనుమంత్ గారు ఒక్కటే విషయం, మనం హనుమంత్ గారు ఒకే విషయం, సాదిక్ అలీ గారి దగ్గరికి వెళ్దాం. సాదిక్ అలీ గారు అండర్ సెక్షన్ 374A ఏదైతే ఉన్నదో 7B ఉన్నదో ఆ బి ప్రకారము సరస్సులు, నాలాలు, అక్రమ ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో బఫర్ జోన్లలో కానీ FTL జోన్లలో కానీ దీన్ని పరీక్షించడానికే హైడ్రాను మేము విస్థాపించాము అని చెప్పారు. కానీ ఈరోజు ఏమైందంటే ఒకసారి మనం చూస్తే చిన్న చిన్న 70-80 యార్డ్స్లలో ఏదైతే పేద కుటుంబాలు ఒక 80 యార్డ్స్లలో ఒక ఇల్లు కట్టించుకున్నారో వాళ్ళ కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి. దానికి నిరసనగానే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరిగినాయి. దానికి నిరసనగానే ఒకసారి కనుక మనం చూసినట్లయితే కొన్ని రోజుల క్రితం 2-3 నెలల క్రితమే మనం ఒకసారి మూసీ అనే పక్షాలకు సంబంధించిన బ్యూటిఫికేషన్ అనేది ప్రాజెక్టు మొదలుపెట్టారో ఆరిని మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మలక్పేట నుంచి కానీ మూసి ఏదైతే మొదలవుతుందో మనకు అనంతగిరి గుట్టలు కానివ్వండి, లేకపోతే మనకు బాపుఘాట్ కానివ్వండి, లేకపోతే ఇంకా చాదర్ఘాట్ వైపు కానివ్వండి, అక్కడి నుంచి కాకుండా బీబీ నగర్ నుంచి ప్రాంతం నుంచి మొదలుపెట్టారు. దీనికి ఎందుకంటే ప్రజా ఆందోళనకారులు ప్రజా నిరసనలు ఎక్కువైపోయారు కాబట్టి దీని విషయంలో ఇప్పుడు 374B సెక్షన్ కింద నాలాలు, బఫర్ జోన్లు, FTL జోన్లు అని చెప్తున్నారు. కానీ ఈ పరిధి దాటిపోతుందని హైకోర్టు కూడా మట్టికాలేసింది. ఈ విషయంపై సాదిక్ అలీ గారు మీరు హనుమంత్ గారు చెప్పిన దానికి మీరు చెప్తున్న దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అండి, ప్రభుత్వం తీసుకొచ్చే వ్యవహారాలన్నింటినీ కాంగ్రెస్ వాదులు ఆ గాంధీ భవన్లో కూర్చొని చదవాలి. ఈ ప్యానెల్ కి వచ్చేటప్పుడు కొద్దిగా చదువుకొని వస్తే లేకపోతే తెలుసుకొని వస్తే కొద్దిగా బాగుంటుందని మా అభిప్రాయం. ఫస్ట్ రెండో అభిప్రాయం ఏంటిదంటే ఈ రోజు ఆరుగురు ఇప్పుడు 374 గురించి ఒక మాట చెప్తాను. తర్వాత 6 సబ్ ఇన్స్పెక్టర్లు అంటే సిఐ ర్యాంక్, ఒక ఏసీపీ, ఒక 6 సిఐలు, ఒక సిఐ, తర్వాత 25 మంది, వినండి, 25 మంది రైట్. ఒక్కసారి సాదిక్ అలీ గారు విత్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ టు టేక్ ఏ స్మాల్ బ్రేక్ ఫర్ దిస్ వన్. లెనిన్ గారు మా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో అక్కడనే ప్రస్తుతం ఏదైతే హైడ్రా పోలీస్ స్టేషన్ ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి వెళ్ళినప్పుడు అక్కడ లైవ్ నుంచి వెళ్ళి మనకు ప్రసారం చేస్తారు. లెనిన్, ఓవర్ టు యూ. లెనిన్, ఇస్ ఇట్ దేర్? యా, కమ్ ఆన్, గో హెడ్.
హైడ్రా పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఒకసారి మనం చూసుకోవచ్చు, హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి అయితే రానుంది. ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ మనం చూసుకున్నట్లయితే 2 ఫ్లోర్లతోనైతే నిర్మించడం జరిగింది. అయితే గతంలో ఏదైతే హైడ్రా చెరువులు అలానే ఫుట్పాత్ పైన ఉన్న అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలను ఇలా అన్నింటినీ కూల్చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అనేక కేసులు అయితే వివిధ స్టేషన్లోకి వెళ్ళిన సందర్భంలో అన్ని కేసులను హైడ్రా పోలీస్ స్టేషన్కి అయితే బదిలీ చేయడం జరుగుతుంది. అయితే ఈ హైడ్రా పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కొంతమంది అధికారులను అయితే నియమించారు. ఇందులో భాగంగా హైడ్రా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా ఏసీపీ తిరుమలని అయితే నియమించారు. అలానే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్ అయితే పనిచేయనున్నారు. మనం చూసుకోవచ్చు, సాయంకాలము సీఎం చేతుల మీదుగా అయితే హైడ్రా పోలీస్ స్టేషన్ అయితే ఓపెన్ కాబోతుంది. ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి ఇక్కడ ప్రారంభిస్తారు సీఎం. అలానే ఈ కార్యక్రమానికి హైడ్రా కమిషనరు అలానే ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొనున్నారు. ఇప్పటికే దాదాపు పనులైతే వేగవంతంగా పూర్తి చేస్తూ ఉన్నది. మరింత దూకుడు పెంచడానికే హైడ్రా పోలీస్ స్టేషన్ అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే గతంలో అనేక కట్టడాలను ఏదైతే అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలను హైడ్రా పోలీస్ స్టేషన్ అయితే హైడ్రా ఆధ్వర్యంలో అయితే కూల్చివేయలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే మరింత దూకుడు పెంచడానికి ఈ పోలీస్ స్టేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పేసి కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. అలానే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు ఒక 2-3 రిసెప్షన్లను లోపల ఏర్పాటు చేశారు. అలానే ఏదైతే ఇక్కడ కొన్ని వెహికల్స్లను కూడా మనం స్క్రీన్లో చూడవచ్చు. కొన్ని వెహికల్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక 10 వ్యాన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అట్లానే ఒక 10 స్కార్పియోలను, అలానే ఒక 20 పైగా 2 వీలర్స్ని కూడా తీసుకొని రావడం జరిగింది. అధికారులు ఏదైతే పోవడానికి ఎస్ఐలు ఉన్నా లేకపోతే ఉన్నటువంటి సిబ్బందులు పోవడానికి ఇక్కడ పెద్ద వ్యాన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇవి దాదాపు ఒక 10 వెహికల్స్ తీసుకొచ్చారు. ఇవి కూడా సాయంకాలం సీఎం ప్రారంభించనున్నారు. అయితే మనం అక్కడ చూసుకోవచ్చు, హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్కడికి వెంటనే వెళ్ళడానికి సిబ్బంది అంతా ప్రయాణించడానికి హైడ్రాకు సంబంధించినటువంటి ఒక వ్యాన్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది దాదాపు గతంలో ఉన్నాయి, కానీ ఇప్పుడు దాదాపు ఈ హైడ్రా కట్టడాలు ఇది పరిమితికి మించి ఉండడంతో దాదాపు ఏదైతే సిబ్బందిని పెంచడము అలానే వెహికల్స్లను కూడా పెంచడం జరుగుతూ ఉన్నది. సాయంకాలం సీఎం ప్రోగ్రాం సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తవుతున్నాయి. సాయంకాలం 4 గంటలకు సీఎం చేతుల మీదుగా అయితే పోలీస్ స్టేషన్ ప్రారంభించనున్నారు. మనం చూసుకున్నట్లయితే దాదాపు ఈ వెహికల్స్ 10కి పైగా ఈవినింగ్ అయితే ప్రారంభం కానున్నాయి. అలానే ఒక 10 స్కార్పియోలు, బైక్లను కూడా తీసుకొచ్చారు. ఇప్పటికే అటు అక్రమార్కులకు అయితే గుండెల్లో అయితే పరుగులు పెడుతున్నారు. ఏం జరుగుతుంది అసలు, అంటే ఏం చేయబోతున్నారు అనే అంశాలు కూడా సాయంత్రం. థ్యాంక్ యూ లెనిన్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్. ప్రస్తుతం మనం సాధికారి గారి దగ్గరికి వెళ్దాం. సాధికారి గారికి ఒకసారి కంటిన్యూ చేద్దాం అనుకుందాం. సాధికారి గారు, ఇప్పుడు చెప్పండి, మనం చేతుల మీద అంటే ఇప్పుడు పోయి రేవంత్ రెడ్డి గారు ఓపెనింగ్ చైర్మన్ చేస్తారు, అంతే కరెక్టే. ఇప్పటికే ప్రస్తుతం మనం రియల్ ఎస్టేట్ రంగంలో పూర్తిగా మనం ఒకసారి దిగజారిపోయింది. రియల్ ఎస్టేట్ అంటేనే ఈరోజు భయపడుతున్నారు. అక్కడికి సంబంధించిన ఎక్కడ కూడా పెట్టుబడిదారులు ఇక్కడికి రావట్లేదు. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరు కూడా ముందట్లావట్లేదు. అప్పుల బాధలో ఉన్నామని రేవంత్ రెడ్డి గారు స్వయాన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే హైడ్రా అని స్థాపించారో దీని ద్వారా ప్రజలలో రియల్ ఎస్టేట్ వర్గాలలో కూడా ఇంకా భయాందోళనకు ఒక్కసారిగా వస్తున్నది. అసలు వాస్తవానికి హైడ్రాని తీసుకొచ్చిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వర్గం మొత్తం ఆంధ్ర వైపు తరలినట్టుగా కనబడుతుంది. దీని ఏమన్నా కుట్ర దాగున్నదని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఏదైనా ఒక యాక్షన్ చేసేటప్పుడు ఒక అభివృద్ధి కార్యక్రమాన్నో, ఒక సంక్షేమ కార్యక్రమాన్నో, లేకపోతే ఒక నిర్మాణాత్మక కార్యక్రమాన్ని, ఇప్పుడు మీరు చెప్పినట్టు 374 లేక్స్ యాక్ట్స్ ప్రకారంగా వీటన్నిటిని మనం పరిరక్షించుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఏదైతే ఉద్దేశంతో ఉన్నామో దానికి ముందు సమాచారాన్ని, సన్నాహాన్ని ప్రభుత్వం చేయాలి. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు, ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు, ప్రతి చెరువుకు ఎక్కడి వరకు బఫర్ జోన్ ఉంది, ఎక్కడి వరకు FTL ఉంది, ఎక్కడి వరకు ఉందో ప్రకటించగల దమ్ము, ధైర్యం స్టేట్ ఉందా? లేదు కదా. ఇది రమ్మనండి, ఇప్పుడు ప్రతి చెరువుకి వెళ్దాం. మేము చెరువులో ఒక ప్రశ్న అడుగుతాం. ఏమడుగుతాం? ఈ చెరువుకు సంబంధించి FTL ఎక్కడి వరకు ఉంది,
ఈ చెరువుకు సంబంధించి బఫర్ జోన్ ఇక్కడ వరకు ఉంది, ప్రజలు రక్షించుకుంటారు, నీ పోలీస్ స్టేషన్ అవసరం లేదు. ఇది ఏం మాట్లాడి ఏం చేయడం, ఇది ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు పోలీస్ స్టేషన్లు పెట్టి? అంటే వాట్ ఈస్ ద మీనింగ్ అండి? ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ పథకం కూడా ముందుకు పోదు. ప్రజలు తమకు తాముగా వెనక్కి పోవాలనుకోవాలి. ఏం మెడలు బట్టి గెంటేసి అక్కడి నుంచి తీసేసి ఇది ఒక కుట్ర. మూసీ రవర్ ఫ్రంట్ కి సంబంధించి ఫండ్స్ అన్ని మనం తీసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలను రేపు జనం వాయిస్ లేని వాళ్ళను, నోరు లేని వాళ్ళని నోరు నెక్కడం కొరకే ఈ హైడ్రా పోలీస్ స్టేషన్. ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ తంతే అందుకు, ఈ రోజు హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడమే అందుకు. నేను ఒక విషయం అడుగుతాను, ఇక్కడ కాంగ్రెస్ ప్యానెల్ వారిని ఒక మాట అడగదలుచుకున్నాను. వారు మేము మిత్రులం కాబట్టి అడగదలుచుకున్నాము. ఏమని అడగదలుచుకున్నామంటే, మీరు అరెస్ట్ చేస్తారా హైడ్రా పోలీస్ స్టేషన్? హైడ్రా పోలీస్ స్టేషన్ కి అథారిటీ ఉందా? హైడ్రా పోలీస్ స్టేషన్ ల్యాండ్ గ్రాబింగ్ అథారిటీ చేయమని. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎవరు చేసిందో వాళ్ళు చెట్లు కొట్టేసిన అందరినీ హైడ్రా పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తుందా? అంటే మీకో న్యాయం మాకో న్యాయమా? చెట్టు కొట్టేసారు మీ వంతే, చదువు చేసారు మీ వంతే. సిగ్గు అండి, సిగ్గు. సుప్రీంకోర్టు సిగ్గు అని చెప్తుంటే ఇంకా పోలీస్ స్టేషన్లు పెట్టుకుంటా కూర్చుంటా అంటారు. మీరు చేసే పని ఏంటంటే, మీరు చేయగలిసింది ఏంటంటే ముందుగా సమాచారాన్ని ప్రజలకు చేరవేయండి, ప్రజల్ని అప్రమత్తం చేయండి. ఎక్కడి వరకు జరిగిందో ప్రజలకి చెప్పండి. ప్రజలకు చెప్తే ప్రజలు ఇది తప్పు, ఇది ఒప్పు, ఇట్లా పోతే మంచిది, అట్లా పోతే మంచిది అని ప్రజలు చెప్తారు. ప్రజలు ఓటేసి గెలిపించారు మిమ్మల్ని. తమాషా చేస్తున్నా మీరందరూ. ప్రజలు ఓటేసి గెలిపించారు, ప్రజలు చెప్పినట్టు వినాలే. ఏంది మీరు మీ ఇష్టం వచ్చినట్టు యాక్టివ్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు హైడ్రా చేస్తే ఈరోజు కుప్పకూలిపోయింది రియల్ ఎస్టేట్. ఎవరు బాధ్యులు కావాలి? మీరు ఏమనుకోని చేస్తున్నారు? మీకు పెద్ద నేను చెప్పినాను, రాహుల్ గాంధీకి అప్పటికి చెప్పినాను, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ మేము మీ టీఆర్ఎస్ రావడానికి మీ కాంగ్రెస్ రావడానికి మేము సహకారం చేస్తామని పర్సనల్ గా మేము కలిసినప్పుడు చెప్పినాం. కానీ మీరు చేస్తున్నది ఏంటి? మేము చెప్పింది ఒకటే విషయం, మీకు ఇప్పటికీ పదే చెప్తున్నాం. మీరు పోలీస్ స్టేషన్లు పోలీసింగ్ కాదు, సంక్షేమ రాజ్యం వైపు వెళ్ళండి, వెల్ఫేర్ వైపు వెళ్ళండి, ప్రజల వైపు వెళ్ళండి. పోలీసింగ్ తోటి ఏమీ కాదు. రైట్. ఇదే విషయంపై మా ప్రత్యేక ప్రతినిధి స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న గారు కూడా ఉన్నారు. అయితే సున్నం చెరువుకు సంబంధించింది, సున్నం చెరువును ఒక దశలో చూస్తే ఒక సర్వే నెంబర్లు చూపెట్టి ఆ సర్వే నెంబర్ మార్చడం అనేది జరిగింది. ఆ విషయంపై పూర్తి సమాచారం మా ప్రసన్న గారి దగ్గరికి వెళ్ళి, ప్రసన్న గారి తర్వాత మరొకసారి మనం జితేందర్ గారికి, అలాగే కంక్లూజన్గా మన ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రసన్న, వాట్ యు హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సున్నం చెరువు? జమీల్, ఏదైతే ఫోర్ సైడ్స్ టీవీ టీం చేపట్టిన విచారణ లోపల చెరువులు వారి యొక్క బఫర్ జోన్ల పైన ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేకంగా నిఘా పెట్టి విచారణ చేపట్టడం జరిగింది. ఈ విచారణ లోపల తెలిసినటువంటి విషయాలు తెలిస్తే కనుక హైడ్రా బాధితులు అందరూ కూడా హైడ్రా మీద విరుచుకపడతారు అని చెప్పవచ్చు. ఎందుకంటే HMDA లోపల ఉన్నటువంటి లేక్స్ ఏదైతే చెరువులు ఉన్నాయో, సున్నంకుంట చెరువు అనేది హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ సర్కిల్ యూసఫ్గూడ లేక్ ఐడి వచ్చేసి 3900/EN/02 అని చెప్పేసి వారు అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే సున్నంకుంట చెరువు బఫర్ జోన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారి ఇల్లు కూడా ఉందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. అయితే HMDA వెబ్సైట్ లోపల మాత్రము సున్నంకుంట చెరువు మ్యాప్ మాత్రం పెట్టారు, కానీ లొకేషన్లో మాత్రము అక్కడ ఉన్నటువంటి గూగుల్ లొకేషన్ చూస్తే కనుక దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాలనీ లోపల ఉన్నటువంటి ఒక చిన్న కుంట యొక్క లొకేషన్ చూపిస్తూ ఉన్నది. అంటే హైడ్రా అనేది ఏ విధంగా పనిచేస్తూ ఉన్నది, వారు ఎంత నిజాయితీగా పనిచేస్తూ ఉన్నది, దీన్ని బట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏదైతే హైడ్రా చెరువుల పైన సర్వేలు నిర్వహించిందో మ్యాపులు చేసి అన్ని కూడా అప్లోడ్ చేశారు, HMDAలో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసినటువంటి మ్యాప్స్ కూడా తప్పుల తరకగా ఉన్నాయి. ఉదాహరణకు చూసుకుంటే సున్నంకుంట చెరువు అనేది యూసఫ్గూడలో ఉంటే ఆ లొకేషన్లో మాత్రం అయితే లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ పెట్టారు. ఆ గూగుల్ లొకేషన్ల ప్రకారం చూసుకుంటే కనుక ఎమ్మెల్యే కాలనీ లోపల ఉన్నటువంటి చిన్న కుంట చూపిస్తూ ఉన్నది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కనుక దీని మీద ఏమన్నా విచారణ వాళ్ళకి చేపట్టకుండా, వారి సర్వే చేపట్టకుండా అడ్డుకున్నారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతా ఉన్నాయి. జమీల్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న. ఒకసారి ప్రసన్న ఏదైతే చెప్పారో ఈరోజు సున్నం చెరువుకు సంబంధించింది, దాంట్లోనే హైడ్రా కమిషనర్గా చెప్తున్నటువంటి రంగనాథ్ గారి ఇల్లు కూడా ఉన్నదని చెప్పారు. దానికి ఇంతకుముందు కూడా రంగనాథ్ గారు వివరణ కూడా ఇచ్చారు, నాది ఎక్కడ కూడా నాది లేదు, ఖచ్చితంగా నేను ఏదైతే మా తాతలు మా నాన్న వారు ఎవరైతే నిర్మించారో దాని విషయంపై నేను వివరణ కూడా ఇచ్చానని చెప్పారు. ఈ విషయంపై జితేందర్ గారు మీరేమంటారండి? ఇప్పుడు మనకు ఎప్పుడైతే ఒక విషయం మీ ముంగడి తీసుకురావాలనుకుంటున్నాను అండి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర
ఇప్పుడున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఒకప్పుడు 1915 నుంచి 54 వరకు ఇక్కడ నుంచి నిజాం నుంచి పాకిస్తాన్ పోయిన వాళ్ళ జాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా సింధ్ ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళకు సింధీస్కి చాలా మందికి ఒక 3 acres 5 acres 10 acres అలాట్ చేయడం జరిగింది. అట్లాంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా ఇంకా చాలా వరకు కూడా వాళ్ళ పేరు మీద ఉండి వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, వాళ్ళ పేరు మీదకి వెళ్ళి ఇంకోరికి బదిలీ అయ్యి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఏం చేసిందంటే అక్కడ ఉన్న వాల్యూ పెరుగుతున్న కొద్దీ అక్కడ ఉన్న వ్యక్తులకి ఇట్లాంటి అలాట్ చేపించి, ఇంకొకటి ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ల్యాండ్ కూడా కబ్జా అయినాయి. అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ లో నియర్ బై ఒక 40-50 acres దాకా ఇట్లాంటి ల్యాండ్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మరి హైడ్రా టేకప్ చేస్తుందా, లేకపోతే లిమిటేషన్ గా ఓన్లీ మీరు చెరువులని కబ్జా అయినాయే చూపిస్తారా, లేదా మీ చెరువు కబ్జా అయినప్పుడు చెరువు లిమిటేషన్స్ ఏంటిది అనేది బౌండరీ ఫిక్స్ చేయండి. ఇంకా ఇట్లాంటి లిమిటేషన్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు సింధీస్కి ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రాళ్ళ రప్పలలో మేమేం చేసుకోవాలని చెప్పి కూడా వాళ్ళందరూ ల్యాండ్ అట్లనే పెట్టేసి వాళ్ళ పేరు మీద అట్లనే ఉండి వాళ్ళందరూ కూడా మళ్ళీ బాంబేకి షిఫ్ట్ అయిన 70s లో 80s లో బాంబేకి వెళ్ళిపోయాను. ఓకే సార్, ఇదే విషయంపై కంక్లూడ్ ఓకే రైట్ సార్. జితమ్ గారు సమయం లేదు కాబట్టి ప్రవీణ్ కుమార్ 1 minute లో మీరు కంక్లూడ్ చేస్తే నేను ఒకసారి హనుమంత్ గారి దగ్గర వెళ్తాను. ప్రవీణ్ కుమార్ గారు మీరేమంటారు? వాటిని కూడా హైడ్రా టేకప్ చేస్తుందా అనేది కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి కాంగ్రెస్ వాళ్ళు. ఓకే రైట్. ఇదే విషయంపై హనుమంత్ గారు ఎట్ ద కంక్లూడ్ ఆఫ్ ద డిబేట్ మీరేమంటారండి? ప్రస్తుతం ఏదైతే హైడ్రా పోలీస్ స్టేషన్ అనేక విమర్శలకు దారి చేస్తున్నది, ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ 25% రాయితీ ఇవ్వటం జరిగింది. ఆ రాయితీకి ఆశపడి చాలా మంది ఎల్ఆర్ఎస్ కట్టడానికి పోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ ప్లాట్ ఎఫ్టీఎల్లో చూపిస్తుంది, లేకుంటే మీ ప్లాట్ ప్రభుత్వ భూమిలో చూపిస్తుంది అని చెప్పి భయభ్రాంతలకు గురి చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తెచ్చుకుంటేనే మీకు ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ ఇస్తామని చెప్పి నానా తిప్పలు పడుతున్నారు. అసలు ఆ ఇరిగేషన్ ఆఫీసు ఎక్కడ ఉంటది, ఎవరిని కన్సల్ట్ గా చేయాలో కూడా చాలా మందికి తెలియదు. మరియు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సర్వే చేయడానికి పెద్ద మొత్తంలో వసూళ్ల కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఆ ప్లాట్ క్లియర్ అయినా కూడా వాడు ఇరిగేషన్ వాడు ఎల్ఆర్ఎస్ కు ప్రొసీడింగ్ అబ్జెక్షన్ లేకుండా ఎన్ఓసి ఇవ్వాలన్నా, రెవెన్యూ ఎన్ఓసి ఇవ్వాలన్నా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓకే ప్రవీణ్ గారు ప్రస్తుతం మన హనుమంత్ గారు ఉన్నారు కాబట్టి హనుమంత్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇప్పుడు మన ప్రవీణ్ గారు చెప్తున్నారు, మన సాదిక్ అలీ గారు చెప్పారు, అలాగే మనకు సంబంధించిన జితేందర్ గారు కూడా చెప్పారు. అంటే ఈ పరిస్థితులలో సింధీలకు ఇచ్చిన ఆ భూములు కూడా ఈరోజు వారికి విలువ వెలిగింది కాబట్టి దాని విషయంలో కూడా ఎవరు చేస్తలేరని చెప్తున్నారు. మన మిత్రుడనే సాదిక్ అలీ గారు చెప్పారు, అలాగే ప్రవీణ్ గారు కూడా చెప్పారు. ఈ విషయంలో హైడ్రాకు సంబంధించిన పరిమితులు చాలా తక్కువ, కాకపోతే వారు ఏంటంటే కేవలం చిన్న వారికి మీద టార్గెట్ చేసిపోతున్నారు. ఉన్నతమైన స్థానంలో ఉన్న వారికి సంబంధించిన ఎక్కడ కూడా చేయలేదు. మన ప్రసన్న గారు ఇంకొక విషయం చెప్పారు, మా స్పెషల్ కరెస్పాండెంట్కి సంబంధించిన సున్నం చెరువుకు సంబంధించింది హైడ్రా అది సున్నం చెరువులో ఉన్న హైడ్రా చైర్మన్ ఎవరైతే కమిషనర్ ఏవైతే ఉన్నారో హైడ్రా కమిషనర్ ఇల్లు సైతం సున్నం చెరువులు బఫర్ జోన్లో ఉన్నదని చెప్తున్నారు. ఆ హైడ్రా సున్నం చెరువునే మాయం చేశానని చెప్తున్నారు. ఈ విషయంపై కంక్లూడ్ ఎట్లా చేస్తారండి డిబేట్ చెప్పండి సార్. కానీ బఫర్ జోన్ కానీ ఆక్రమణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ తప్పకుండా ఈ యొక్క చట్టం అనేది అవసరము. తప్పకుండా ఇటువంటి దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాలి. మీరు అన్నట్టు అందరూ సపోర్ట్ చేస్తే ప్రతిది కూడా ఎవరు కబ్జా ఉన్నా దాన్ని తీసేయడానికి ఒక అవకాశం ఈ రోజు పోలీస్ స్టేషన్ వచ్చినందువలన కొన్ని సమస్యలు పరిష్కరిస్తారనేది ఆశించాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు బీద వాళ్ళకే కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఎవరైనా సరే చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఒకటే చట్టం ఉంటుంది, కానీ పేదవాళ్ళకు ఒక చట్టము, మంచి ఉన్నత వర్గాలకు ఒక వర్గము, అటువంటి చట్టాలు అనేది ఎక్కడ కూడా ఉండదు. ఈ రోజు మీరు గుర్తించాల్సింది అదే. అయితే దీంట్లో మొన్న కూడా గడబడి జరిగిన దాంట్లో ఎవరైతే కొంతమంది అక్రమార్కులు పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళను కావాలని లేని వాళ్ళని ప్రోత్సహించి కొద్దిగా ఎరిస్ట్రేషన్ చేసి ఏదో బదనాం చేసే కార్యక్రమం చేసి, అందుకే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఎక్కడైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మెల్లగా నిజాలు తెలిసిన తర్వాత ఎవడు అక్రమానికి గురైతే వాళ్ళని తీసేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరు సపోర్ట్ చేయాలి, మేము సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు
తీసుకున్నారు, అసలు ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయాన్ని మీరు స్వాగతించకుండా కాంగ్రెస్ ఇబ్బందులు పడుతుంది, లేకపోతే కాంగ్రెస్ కోటేరనేటువంటి ప్రచారం అవసరం లేదు. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే సమయం లేదు కాబట్టి మనం దీంట్లో ఇంకొక ఎపిసోడ్లో కూడా మనం కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక ఇంటిలో ఒక కిరాయిదారు ఉన్నాడంటే అతనికి ఒక కాలం పరిమితి 1 సంవత్సరాల పాటు ఉన్నారంటే ఆ ఇంటి హక్కు కూడా కలుగుతుంది. అలాగే ఈరోజు 30-40 సంవత్సరాల నుంచి ఉన్న ప్రదేశాలను ఉన్న పరంగా ఖాళీ చేయమని వారి ఇల్లు కూల్చివేయడం మాత్రం సమంజసం కాదు. వారి మీద ఒకసారి కానీ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో అది కాంగ్రెసే కానివ్వండి, బీఆర్ఎస్ఏ కానివ్వండి, రాబోయే బీజేపీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రస్తుతం అయితే 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎవరు ఉంటారో, పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి మీద ఒకసారిగా ఆలోచించి పునరాలోచించి మరొకసారి పునరాలోచించి వారికి ఒక సరైన పద్ధతిలో వారికి ఇంటి స్థలమని ఇవ్వండి, వాళ్ళకి ఇల్లు అన్న కట్టియండి. లేకపోతే ఉన్న స్థలాలకు సంబంధించింది ఏ అధికారులు అయితే లక్షల రూపాయలు లంచంగా తీసుకొని వాళ్ళకి పర్మిషారో వారి దగ్గర నుంచి వెళ్ళే ముక్కు పిండి వసూలు చేసి వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే ఈ హైడ్రాను విరమించండి అని ఒక మాట వస్తున్నది ప్రజల నుంచి వెళ్ళి. దీన్ని కూడా అనుసరించి ఉన్న ప్రభుత్వం ఇప్పుడు దాని మీద ఒకసారి పునరాలోచిస్తానని ఆశావాహం వ్యక్తం చేస్తూ రేపు మరొక ప్రోగ్రాంతో ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు మన హనుమంతు గారికి, మొహమ్మద్ సాదిక్ అలీ గారికి, నాలుకోన ప్రవీణ్ కుమార్ గారికి, పెద్ద జితేందర్ గారికి, లెనిన్ గారికి, అలాగే మా సంపత్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక ప్రోగ్రాంతో ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్ సైడ్స్ టీవీ.